ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సొంత ఆస్తులు ఉన్నవారికి షాక్, దస్తావేజులన్నీ సీజ్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్లో కొత్త పద్ధతి ప్రవేశపెట్టింది. ఇక నుంచి ఎవరికి అక్కడ అసలైన పత్రాలు ఉండవు, జిరాక్సులు మాత్రమే ఉంటాయి. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా, పత్రాలు అన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. చివరికి ఆస్తి యజమానుల ఫింగర్ ప్రింట్స్ కూడా వారి దగ్గరే ఉంటాయి. వాటిని ఉపయోగించుకొని రాత్రికి రాత్రే పత్రాలు మార్చేస్తే ప్రభుత్వానికి బాధ్యత ఉండదు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మొదట ప్రభుత్వ అధికారి దగ్గరికే వెళ్ళాలి. మొత్తం ఓ కుట్ర ప్రకారం ప్రజల ఆస్తులపై హక్కులు లేకుండా చేస్తున్నారన్న అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖలో కార్డు ఫ్రేమ్ 2.0 అనే రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చింది. ఆస్తి సొంతదారుడు, కొనుగోలుదారుడు, ఇతర సాక్షుల సంతకాలు ఉండవు. వీరి వేలిముద్రలనే సంతకంగా పరిగణిస్తారు. కొత్త విధానంలో దరఖాస్తుదారులే స్వయంగా డాక్యుమెంట్లు రూపొందించుకోవాలి లేదా నెట్ సెంటర్ నిర్వాహకులను ఆశ్రయించాలి. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్కు వెళ్ళి దరఖాస్తు చేసుకోవడానికి లాగిన్ అవ్వాలి. అందులో ఏ రకమైన డీడ్ రాయించుకోవాల్సి ఉంటుందో దానికి సంబంధించిన ఫారంను ఎంపిక చేసుకొని ఆ వివరాలను నమోదు చేసి దాన్ని సబ్ రిజిస్ట్రేషన్కు లింక్ రూపంలో పంపించాలి. దాన్ని సబ్ రిజిస్ట్రేషన్ పరిశీలించిన తర్వాత అందులో ఎవరైనా తప్పులను సవరించాల్సి ఉంటే తిరిగి దరఖాస్తుదారుడికి సబ్ రిజిస్టర్ మెయిల్ ద్వారా లింక్ పంపుతారు. వాటిని కూడా సరిచేసి లింక్ ద్వారానే మరలా సబ్ రిజిస్టర్కు పంపితే దాన్ని ఆయన ఓకే చేసిన తర్వాతే కొనుగోలుదారుడు, అమ్మకందారుడు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళి వేలిముద్ర వేయించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.